గారు పిలిపిస్తే మనం ఎంతమంది వెళ్ళాలా, మరి పోవడానికి మీరు ఏం చెప్తారనే దాని మీద డిస్కషన్. ఈ కార్యకర్తల్ని ఏదైనా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ప్రధాన కార్యదర్శులు, పెద్దలు అందరూ కలిగి ఉన్న అందరితో అభిప్రాయం తీసుకొని మన అధినేత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలియజేయాలా, ఏ విధంగా మనం అక్కడికి పోయినప్పుడు మాట్లాడాలనే దానికి ఈరోజు మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఇక్కడ పిలిపించారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను కూడా పార్టీ పుట్టిన నుంచి 83 నుంచి ఉన్నాను. మరి ఈరోజు ఏ నాయకుడు కానీ కార్యకర్తల మనోభావాలను కనుక్కోకుండా వాళ్ళ సొంత ప్రజల కోసంకో లేకపోతే వాళ్ళ అవకాశం కోసమో మరి ఏదో ఒకరో ఇద్దరితో మాట్లాడి ఎక్కడికైనా నిర్ణయాలు తీసుకుంటాడు. మన నాయకుడు మొన్నటి నుంచి గారు చెప్తా ఉన్నాడు, మీరందరి కోసం మీకోసం నేను ఏనికైనా కట్టుబడి ఉంటాను, దానికి మీరందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. దానికి మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. మీరందరూ కూడా మీ యొక్క మంచి అభిప్రాయాలు కానీ పార్టీకి ఏ విధంగా ఉండాలా మరియు ఏ విధంగా పనిచేయాలని కూడా మీరందరూ కూడా కొంతమంది సూచన సలహాలు ఇచ్చారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజు ఆయన ఎంత బాధలో ఉన్నా ఇక్కడ వచ్చిన కార్యకర్త ఎవరు కానీ పస్తుండకూడదు, మీరు బాధపడకూడదు, మీరు భోజనం చేయండి, నీళ్లు తాగండి అని కూడా మరి సాయంత్రం పొద్దున 3 పూట్ల కూడా ఆయన బాధపడి మనం ఓదారుస్తున్నాడు. ఆయన మనం ఓదార్చేది వదిలిపెట్టి మనల్ని ఓదారుస్తూ మరి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా చాలా చెప్తుంటారు. నేను ఒకటే చెప్తూ ఉన్నా, రాజకీయాలు ఈరోజు ఉంటాయి పోతా ఉంటాయి, పదవులు ఉంటాయి పోతా ఉంటాయి, డబ్బులు సంపాదిస్తూ ఉంటాం పోతా ఉంటాయి. సత్యంత వరకు మనిషి అనేవాడు శాశ్వతం, మానవత్వం అనేది శాశ్వతం. దానికి ఎవరైతే కట్టుబడి పనిచేస్తాడో వారికి లైఫ్ అంతా శాశ్వతంగా వాళ్ళకి అందుబాటు ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మనమేదో ఈరోజు అవకాశం కోసం పోతే రేపు బాధపడాల్సి వస్తుంది. మనం పార్టీ ధిక్కరించలేదు, పార్టీ కట్టుబడి పనిచేస్తున్నాం, పార్టీ అదే మన పార్టీ కోసమే మన నాయకుడు కూడా ఈ రోజు చెప్తున్నాడు, రేపు చెప్తున్నాడు, నేను కష్టపడినాను, మిమ్మల్ని కష్టపెట్టి ఇచ్చాను. ఈ 5 ఏళ్లలో ఏ పని చేయలేదు మనం. ఏ రాష్ట్ర పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఆ ప్రోగ్రామ్ లో రాష్ట్రంలోనే 4వ స్థానంలో అన్ని రకాలుగా పనిచేశాం. ఎందుకు మనకి అన్యాయం జరిగింది, ఎక్కడ మనం తప్పు చేశాం, మనకెందుకు టికెట్ రాలేదు, మనకి టికెట్ ఈరోజు ఎందుకు ఈరోజు ఈ విధంగా జరిగిందని బాధపడుతున్నాడే కానీ ముఖ్యంగా ఆయన కోసం కాదు. నన్ను నమ్ముకొని ఈ 5 ఏళ్లలో రాత్రి పగలు పనిచేసిన కార్యకర్తల కోసం, ఈ ఇక్కడున్న మహిళలు ఏదైతే బోనమ్మ గారిని అన్యాయంగా అసెంబ్లీలో మరి పగజాలతో మాట్లాడినప్పుడు మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి కేసులు పెట్టించుకొని ఒక్కొక్కరికి ఇక్కడ 11 కేసులు 15 కేసులు మరి అందరూ కలిసి పెట్టించుకున్నారు. ఆ కార్యకర్తలు ఏ విధంగా రేపు కాపాడుకోవాలి, వాళ్ళు రక్షించుకోవాలనే దానికి ఆయన ఎమ్మెల్యే కావాలంటున్నాడు. కానీ ఆయన కుటుంబాల కోసమో ఉండే ఒక్క కొడుకు కోసమో ఉండే ఒక్క మనవుడి కోసమో కాదు. ఆయన తాపత్రంతా కూడా అనంతపురం ప్రజలు కార్యకర్తలు ఆయన నమ్ముకున్న ఖ్యాతి కోసమే ఆయన బాధపడుతున్నాడే కానీ వేరే ఉద్దేశం లేదని కూడా తెలియజేస్తూ, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఆదేశాలు మేమందరూ కూడా కట్టుబడి ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో నడవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా మంది చాలా మాట్లాడతారు. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు సమయమే దానికి సమాధానం సరైన టైంలో తెలియజేస్తుంది. మరి ఎవరైతే నమ్మకం ద్రోహం చేస్తారో వాళ్ళు ఎప్పుడు కానీ ఆ ద్రోహం మీకే మిగిలిపోతారని కూడా ఈ ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా. నేను కొంతమందికి ఇక్కడే పగలబడిగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ ఉన్నామంటే నాతో ఎవరు దానికి కారణం, మేము పనిచేసినచ్చు, పదవులు వచ్చి ఉండొచ్చు, నా కాడికి పెద్ద పదవులు అనుభవించిన రాష్ట్రంలో ఎక్కడ పోయినా రాముడిని కూర్చుందాం అంటారు. రాష్ట్ర కార్యదర్శిగా కానీ
ఈ రోజు కస్టడీ ఇన్ఛార్జిగా ఆ గుర్తింపించింది ఎవరు? ప్రభాకర్ చౌదరి. చాలా మంది ఈ రోజు చెప్తున్నాం, మీరందరూ దయచేసి చెప్తున్నాం, ఆయన ఎమ్మెల్యే కావాలన్నా, ఎమ్మెల్యే ఇంకొకరు చేయాలన్నా అది ప్రభాకర్ చౌదరి నాయకత్వంలోనే జరుగుతుంది. తప్పు చేస్తున్నారు ఏమైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభాకర్ చౌదరి గారికి ఈ అనంతపురాన్ని అప్ప చెప్పుతాడు, చెప్పి తీస్తాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఎమ్మెల్యే కావాలన్నా, ఇంకొకరిని ఎమ్మెల్యే చేయాలన్నా ప్రభాకర్ చౌదరి గారితోనే అది జరిగి తీరుతుంది. ఎవరైతే ఈ రోజు ఆ తప్పు చేస్తారో అనుమతించి తీర్తారని కూడా ఈ ఏదైనా మనం తెలియజేస్తూ అందరూ కూడా భోజనం చేసి పోవాలని కూడా కోరుకుంటూ, మళ్ళా మన నాయకుడు రేపు ఏం నిర్ణయం తీసుకుంటే ఆయన ఏదైతే తెలియజేస్తాడో దానికి అందరూ కూడా మనం సైనికులుగా పనిచేస్తాం. మన పార్టీకి వ్యతిరేకం కాదు, నారా చంద్రబాబు నాయుడు సరిహద్దులను పనిచేస్తాం. కాబట్టి మన బాధ, మన యొక్క ఆవేదన, ఇంత కష్టపడి రాత్రి పగులు తిరిగి మన పార్టీ కోసం పనిచేస్తే, మన నాయకులు పనిచేపిస్తే ఎందుకు మనకు అన్యాయం జరిగిందని ఒక బాధ. కానీ పార్టీ మీద, నాయకుడి మీద ఎలాంటి మేము ఉద్దేశం చేయలేదు. ఈ రోజు నేను మైక్ లో మాట్లాడతామన్నా మన మాట్లాడాలి అందు బాధ. ఈ రోజు రాత్రి పగులు మేము కష్టం, మా భార్య బిడ్డలు కదా, పస్తు పెట్టి కదా, నేను చెప్తాను ఒక టైంలో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. మా నాయకుడు ఏదైతే చెప్తే బాధుడే బాధుడు కానీ, ఇదేమి కర్మ కానీ, అదేవిధంగా సభ్యత నమోదులో కానీ, మనం కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కానీ, మొన్న సంవత్సరం ముందుగా కక్కలపల్లి చెరువు దిగితే 40,000 కుటుంబాలు మునిగిపోతే అధికార పార్టీలో కానీ ఇప్పుడు సవాలు ఇస్తున్న నాయకులు కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేకపోతే మన నాయకుల ఆదేశాలలో వాళ్ళకి 3 పూట్ల కూడు పెట్టాం, వాళ్ళకి నిత్య సరుకులు ఇచ్చాం, మళ్ళీ వాళ్ళకి సరుకులు ఇచ్చాం, అన్ని అందించి ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా 5వ రోడ్డు కానీ, 6వ రోడ్డు కానీ, యువజన కాలనీ కానీ, రంగస్వామి నగర్ కానీ, రాజకీయ నగర్ కానీ, మరి ఇక్కడ పోతే మన అజాత్ నగర్ కానీ, మరి అన్ని కాలనీ కానీ మునిగిపోతే ఈ నాయకులంతా ఎక్కడ పోయినారు, ఏమైనారు? మరి ఇవన్నీ కూడా తెలుసుకొని నాకైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది. తప్పకుండా ప్రభాకర్ చౌదరి గారిని మళ్ళా ఆయనకి టికెట్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి మనం అందరూ ఆయన నమ్మకాన్ని తప్పకుండా ఆశ సూచించి పనిచేయాలని కూడా తెలియజేస్తా ఉన్నా. మందరూ కూడా కోర్చాలని కోరుకుంటున్నాం. పార్టీ